శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. తెనాలి పట్టణంలో సాలిపేటలో ఉదయం నుండి కూడా అధికారులు హడావుడి జరుగుతూ ఉంది. ఇక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వెనుక ప్రాంతంలో అధికార యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక ఇంటి దగ్గర వాళ్ళు అధికారులు అయితే మొత్తంగా ఈ ఇంట్లోకి వెళ్ళి తనిఖీలు చేసే విధంగా కూడా వెళ్తూ ఉన్నారు. ఈ తనిఖీల్లో అయితే విస్తుపోయే దృశ్యాలు కూడా వెలుగు చూసినాయి. అసలు అధికారులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ సాలిపేటలో ఈ ప్రాంతంలో ఎందుకు తనిఖీలు చేస్తూ ఉన్నారు, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూద్దాం. తెనాలి పట్టణంలోని సాలిపేట ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ డిఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, అలాగే తహసీల్దార్ గోపాలకృష్ణ ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా వ్యభిచారం జరుగుతూ ఉంది. ఇక్కడ చావలి హైమావతి అనే మహిళకి చెందిన ఇంట్లో ఆర్గనైజ్డ్ వ్యభిచారం జరుగుతూ ఉందన్న నేపథ్యంలో కూడా ఇటీవల వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి ఆ నిర్వాహకులు వ్యభిచారం చేస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేసి ఇక్కడ కోర్టుకు అయితే రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం వాళ్ళు అయితే జైల్లో ఉన్నారు. ఈ ఇంటిని సీజ్ చేసే విధంగా ఏదైతే అనేక సంవత్సరాలుగా ఇంట్లో వ్యభిచారం జరుగుతూ ఉంది, ఆ ఇంటిని సీజ్ చేసే విధంగా వారికి ఆదేశాలు అయితే వచ్చాయి. ఈ క్రమంలో డిఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆదేశాల మేరకు ఈ ఇంటికి వచ్చి ఉదయం నుంచి కూడా ఇక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. అసలు ఇంట్లో ఉన్న అణువు కూడా గాలిస్తూ ఉన్నారు. ఈ గృహాన్ని ఏదైతే వ్యభిచారం జరుగుతుందో ఆ గృహాన్ని సీజ్ చేసే విధంగా ఆదేశాలు అయితే వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఇంటికి చేరుకుని ఇక్కడ సీజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకసారి చూడొచ్చు, మీరు ఈ దృశ్యాల్లో చూడొచ్చు, కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాల్లో చూడొచ్చు. ఏదో పురాతనమైన చాలా కాలం క్రితం నిర్మించిన ఈ ఇల్లు ఇది. సాలిపేటలో ఇటు అర్బన్ హెల్త్ సెంటర్ పక్కనే రోడ్డులో ఉంటుంది ఇల్లు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ వ్యభిచారం జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఇంట్లో ఇది కేవలం వ్యభిచారానికి సంబంధించి ఆ నిర్వహణ కోసమే కట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క గది, ఏ గదిలో చూసినా సరే మంచాలు, చాపలు, దిండ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చాలా పకడ్బందీగా అయితే ఏర్పాటు చేసి ఇక్కడ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరాల తరబడి కూడా ఈ వ్యవహారం జరుగుతూ ఉంది అనే నేపథ్యంలో ఇటు అధికారులకు ఇటీవల అరెస్ట్ చేశారు పోలీసులు. 1 టౌన్ పోలీసులు అయితే ఆ నిర్వాహకులను ఇక్కడ వీటిల్లోనూ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కోర్టుకు తరలిస్తే కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇప్పటివరకు కూడా వారికి బెయిల్ రాలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఈ ఇంట్లో శృతిమించిపోతా ఉన్నాయి, హెచ్చుమరిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా ఈ ఇంటిని 1 సంవత్సరం పాటు సీజ్ చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ డిఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, అట్లాగే తహసీల్దార్ గోపాలకృష్ణ వీరందరూ కూడా ఈ ఇంటిని తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆశ్చర్యకరమైన దృశ్యాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అంటే గుట్టలుగా కూడా కండోమ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడ బీరువాల్లో చూసినా, ఎక్కడ ర్యాక్స్లో చూసినా కూడా కండోమ్ ప్యాకెట్స్ అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక సంవత్సరాలుగా ఇక్కడ అసాంఘిక చర్యలు జరుగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఈ బజార్లోకి రావాలన్నా, వెళ్ళాలన్నా మహిళలు కానివ్వండి, ఇతర వాళ్ళు కానివ్వండి, ఈ బజార్లోకి రావాలంటేనే ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ వ్యభిచార గృహానికే వీళ్ళు ఇక్కడికే వెళ్తున్నారేమో అన్న అనుమానంగా చూసేవాళ్ళని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఐ మల్లికార్జునరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఇంటిని ఏ విధంగా సీజ్ చేశారనేది కూడా అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి సీజ్ చేస్తున్నారు ఈరోజు, ఎంతకాలం పాటు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉండేదండి? యాక్చువల్గా మనకి ఇన్ఫర్మేషన్ అక్టోబర్ 28 వస్తుంది. 28 మనం ఇక్కడికి రెవెన్యూ పీపుల్తో వచ్చి మీడియేటర్ సమక్షంలో సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం.
చేస్తున్నప్పుడు 3 లేడీస్ దొరికారు. వాళ్ళ యొక్క పర్సనల్ బెనిఫిట్స్ కోసం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న వాళ్ళు ఒక 3. ఇక్కడ చావలి హైమావతి అని చెప్పేసి ఈ బ్రోతల్ మెయిన్ ఆర్గనైజర్ చావలి హైమావతి. ఆవిడ మీద ఎర్లియర్ ఒక 2 కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఆవిడ ఇది రన్ చేస్తున్నట్టు ఆ రోజున మీడియేట్స్ సమక్షంలో అడ్మిట్ కావడం జరిగింది. ఆ రోజు 600 కండోమ్స్ ప్యాకెట్స్ సీజ్ చేస్తున్నాం. చావలి హైమావతిని రిమాండ్ పంపించున్నాం. దట్టు ఈ ప్రాస్టిట్యూట్ హోమ్లో ఒక మైనర్ గర్ల్ దొరికింది. ఆవిడ కూడా తర్వాత ఈ 3 లేడీస్ ఉన్నారు. ఆ 3ని ఆ మైనర్ని వీళ్ళని మనం హోమ్లో పెట్టున్నాం. కోర్టు ఆదేశాల మేరకు హోమ్లో పెట్టున్నాం. హోమ్లో పెట్టిన తర్వాత ఆ మైనర్ గర్ల్ వాళ్ళ మదరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆవిడతో ప్రాస్టిట్యూషన్ చేయించడానికి ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళ మదర్ని కూడా మనం రిమాండ్ పంపించున్నాం. అయితే ఈ చావల హైమావతి వాళ్ళ మదర్, తర్వాత మైనర్ మదరు, తర్వాత ఇంకో మెయిన్ ఆర్గనైజర్ కీ ఆర్గనైజరు తాతపూడి గోపి అని చెప్పేసి అతన్ని కూడా ఈ కేసులో ఉన్నాడని చెప్పేసి ఆధారాలు ఉన్నందున అతన్ని కూడా రిమాండ్ పంపించడం జరిగింది. ఇంకొక వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం రిమాండ్ పంపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మోరోవర్ మనకి ఈ కేసులో ఈ సెక్షన్ 18 ఆఫ్ ఐటీపీ యాక్ట్ ప్రకారం ఈ బ్రోతల్ హౌస్ని సీజర్ కోసం అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారి దగ్గర, తెనాలి సబ్ కలెక్టర్ గారి దగ్గర మనం రిక్విజిషన్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ మేడం గారు ఇవన్నీ కూడా పరిశీలించి ఈ కేసు వివరాలన్నీ పరిశీలించి దీంట్లో ఈ హౌస్ సీజర్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని భావించి సెక్షన్ 18 ఆఫ్ ఐటీపీ యాక్ట్ ప్రకారం ఈ హౌస్ సీజర్కి ఆర్డర్ ఇచ్చి తహసీల్దార్ గారు తెనాలి తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారిని ఈ హౌస్ సీజర్ కోసం అని చెప్పేసి డిప్యూట్ చేయటం జరిగింది. ఈరోజు ఆర్డర్స్ ప్రకారం ఈ హౌస్ అనేది సీజర్ చేయటం జరుగుతుంది. మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే ఈ తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా గమనించాలి. మెయిన్ ఈ ఐటీపీ యాక్ట్ వల్ల నిర్వాహకులు ఐటీపీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్ అయితే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఈ హౌస్ ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. అలాగే ఈ రెంట్కి ఇవ్వబడే హౌస్ కూడా 1 year పాటు సీజర్కి గురి అవుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలను తెలుసుకుని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మానుకుంటే మీకే మంచిది. అలాగే ఈ గ్యాంబ్లింగ్ కేసెస్లో కూడా, ప్యాకాట్ కేసులో కూడా ఇదే విధంగా చేస్తాము. ఎవరైనా సరే గ్యాంబ్లింగ్ కనుక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లయితే ఆ హౌసెస్ కూడా ఇలాగే ఈ సీజర్ చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇక్కడ ఈ ఇంట్లో దాదాపు అనేక సంవత్సరాలుగా వ్యభిచారం జరుగుతుంది. అట్లాగే పలు సందర్భాల్లో కూడా ఈ మహిళని చావలి హైమావతి అనే మహిళని అయితే అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆవిడ తీరు మారకుండా ఇంకా కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఇటీవల అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు చెప్తా ఉన్నారు. ఇదే అంశానికి గురించి డిఎస్పీ జనార్దన్ రావు అట్లాగే తహసీల్దార్ గోపాలకృష్ణ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారని కూడా ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. మన తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి 1 టౌన్ పోలీసు వారు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో 2 months బ్యాక్ రైడ్ చేశారు. రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది. అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయంలో మరి మన పోలీసు వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు. ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో సెక్షన్ 18 అని ఉంది. దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని 1 year పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు, మా సిఐ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం. అంటిల్ 1 year ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఛాన్సే లేదు. చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం. వారందరూ కూడా మన పోలీసు వారు ఏదైతే చర్య తీసుకున్నారో దీనికి ఆనందం కూడా వ్యక్తపరిచారు. సుదీర్ఘకాలంగా ఈ చుట్టుపక్కల
రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అట్లా వాళ్ళు రావడంతో మరి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్గా ఉందని కూడా చెప్పారు. మరి ఈ చర్య 1 year పాటు ఖచ్చితంగా సీజ్ అయి ఉంటుంది. ఎవరు కూడా దీన్ని అతిక్రమించడానికి వీల్లేదు. ఒకవేళ కనుక అతిక్రమిస్తే ఐపీసీలో 188 అనే సెక్షన్ ఉంది, అట్లాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 1 Town పోలీస్ స్టేషన్లో ఈ ఇల్లు చావలి హైమావతి అనే ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఈ వ్యభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేశ్య కేంద్రాలను నిర్వహించడం అనేది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్గా రన్ చేస్తున్నారు. దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాం. మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గారు కూడా వ్యభిచార వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది. వారిని కూడా అరెస్ట్ చేసాము. ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి కూడా అంటే దాదాపు 60 రోజులు అవుతుంది. బెయిల్ కూడా మంజూరు కాలేదు. చట్టం అనేది చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. 60 రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా గారి దృష్టికి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది, దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 year పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్ మేరకు ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు, మా సిఏ గారు, నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇల్లు అద్దెకిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా, అదర్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అంటే ప్యాకెట్లు ఆడడానికి, వ్యభిచార గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము. దాని ప్రకారం ఈ ఇల్లు సీజ్ అయిపోయిద్ది, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకిచ్చిన వ్యక్తులు అందరూ కూడా, మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకిచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. 2000 యాక్చువల్గా మేము కేసులు తీసినప్పుడు 2015 నుంచి ఉన్నాయి. ఈ అమ్మాయి మీద ఇప్పటికి ఇది 3వ కేసు. ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రంగంలో దిగిన వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని మాకు వచ్చిన చుట్టుపక్కల వారు కంప్లైంట్లు ఇచ్చారు. ఇట్లా ఎవరు అరికట్టట్లేదు అనే కంప్లైంట్ మేము వచ్చాము. వచ్చినప్పుడు ఒక మైనర్ గారులతో పాటు వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు, వీటిలో దొరికారు. ఇవన్నిటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్ని, దాని మీద డిపెండ్ అయ్యి కమిషన్ తీసుకునే ఏజెంట్లని అందరినీ కూడా అరెస్టు చేసి రిమాండ్ పంపించాం. చూశారు కదండి, ఈ ఏదైతే వ్యభిచారం జరుగుతూ ఉందో ఈ సాలిపేట ప్రాంతంలో ఆ ఇంటిని సీజ్ చేయడం ద్వారా అధికారులు అయితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే పబ్లిక్ ఇచ్చారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక చర్యలు జరిగితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని చెప్పిన అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎంతో కాలంగా ఇక్కడ ఆర్గనైజ్డ్ వ్యభిచారం జరుగుతూ ఉంది. ఈ ఇంటినే మొత్తంగా కూడా వ్యభిచార గృహంగా మార్చి అనేక సంవత్సరాలుగా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ పోలీస్ యంత్రాంగం కానివ్వండి, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దీనికి ఈ సీజ్ చేయడం ద్వారా అడ్డుకట్ట అయితే వేశారు. దీనిపై స్థానికులు మొత్తంగా కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.